మేడ్చల్ జిల్లా గట్టికేశ్వర మండల పరిధి చౌదరిగూడ గ్రామ ప్రజలకు మేడ్చల్ మల్కాజ్గిరి ప్రజానికానికి శ్రీ క్రోధినామా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గట్టికేశ్వర మండల చౌదరిగూడ ఎంపీటీసీ పులకంటి భాస్కర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నా సొంత ఇంటికి చేరినట్లుగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాకు సహకరించిన చేరికల సమన్వయ సమితి నాయకులకు మేడ్చల్ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కర్రె రాజేష్, ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పాలడుగుల అమరేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఇచ్చిన హామీలన్నీ త్వరగా నెరవేర్చాలని, రాష్ట్రంలో జరగనున్న 17 పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని, మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుటకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు శాయశక్తులా కృషి చేయాలన్నారు. అలాగే కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి ప్రతి ఒక్క కార్యకర్త, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కంకణబద్దులై కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నానని మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. చౌదరిగూడ గ్రామ ప్రజలకు, అదేవిధంగా మేడ్చల్ జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మీ భాస్కర్ రెడ్డి ఎంపీటీసీ చౌదరిగూడ. అదేవిధంగా నిన్న రేవంత్ అన్న సమక్షంలోని కాంగ్రెస్ పార్టీలోకి, సొంత గూటిలోకి చేరడం జరిగింది. అదేవిధంగా పెద్దలు వజ్రేష్ యాదవ్ గారికి ఇన్ఛార్జ్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారైన సుధీర్ అన్న గారికి, అదేవిధంగా హరివర్ధన్ అన్న గారికి, మహేష్ అన్న గారికి, రాజేష్ అన్న గారికి, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి, అందరికీ, అమరేందర్ రెడ్డి గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. కమిటీ సభ్యులకు అందరికీ. అదేవిధంగా మన రేవంత్ అన్న రాష్ట్రంలోని అన్ని పథకాలు ముందుకు జరుగుతుంది. అదేవిధంగా రేవంత్ అన్న పాలన చాలా చక్కగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మేము అంతా కోరుకుంటున్నాము. అదేవిధంగా రాబోయే ఈ నెలలోని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మా అక్కగారైన సునీత మహేందర్ రెడ్డి గారికి, మన కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కష్టపడి ఆమె మంచి మెజారిటీతో మన కాంగ్రెస్ పార్టీ గెలిపించాలి. పార్లమెంట్ నుంచి ఢిల్లీలో కూడా కూర్చోబెట్టాలి. అదేవిధంగా మన రాష్ట్రంలోని దాదాపు 17 సీట్లకు 14-15 సీట్లు మనం కాంగ్రెస్ నుంచి ఇచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని నా కోరిక కూడా ఉన్నది. అదేవిధంగా దేశమంతా రాహుల్ గాంధీ కావాలని కూడా కోరుకుంటున్నారు. ఎలా అయితే మార్పు కావాలని కోరుకుంటున్నారు రాష్ట్రంలో, దేశంలో కూడా మార్పు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి మనమందరం కలిసికట్టుగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులం అందరం కలిసి మనం పెద్ద ఎత్తున సునీత మహేందర్ రెడ్డి గారికి మంచి మెజార్టీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు చెప్తూ, సీఎం గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.